కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరని నిన్న ఒక్కసారిగా 993 రూపాయలకు పెంచారండి ఢిల్లీలో. మొత్తంగా చూస్తే అరౌండ్ 1000 రూపాయల వరకు పెంచినట్లుగా మనం గమనించవచ్చు. 19 కిలోల కమర్షియల్ ఎల్పిజి ధర ఇప్పుడు 3000 రూపాయలు పైగానే వెళ్ళిందండి. ఇది రికార్డు స్థాయి పెంపు అని చెప్పవచ్చు. ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు చూస్తే ఈ కమర్షియల్ సిలిండర్ల మీద దాదాపుగా 1400 రూపాయలు పెంచారు. 3 నెలల్లో 81% పెరిగింది అంటే ఇది చిన్న చితక విషయం కాదండి, ఇది పెద్ద షాక్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఇక్కడ దీని ప్రభావం ఎవరి మీద పడుతుంది? వాస్తవానికి చూసినట్లయితే ఇమీడియట్ గా ప్రభావం పడేది టీ స్టాల్స్, డాబాలు, చిన్న హోటల్స్, బేకరీలు, స్వీట్ షాపులు, వీటి మీదే పడుతుంది. అంటే మనం ప్రతిరోజు వెళ్ళేటటువంటి స్ట్రీట్ ఫుడ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్ట్రీట్ ఫుడ్ సెంటర్స్ అన్నమాట, వాటిపైన విపరీతమైనటువంటి ప్రభావం ఇమీడియట్ గా పడుతుంది. ఇక వాళ్ళు ఏం చేస్తారు, తన మీద పడినటువంటి ఖర్చుని మన మీదే మోపాల్సి వస్తుంది. అంటే ఒక టీ రేట్ ధర పెరిగిపోతుంది అనమాట. ఇప్పుడు మనం టీ తాగడానికి వెళ్ళామనుకోండి, వాళ్ళు ఈ ధరని బేస్ చేసుకొని టీ రేట్ ని పెంచుతారు. టిఫిన్ రేట్ పెరుగుతుంది, స్ట్రీట్ ఫుడ్ కూడా చాలా కాస్ట్లీ అవుతుంది. సామాన్యులు, దిగువ మధ్యతరగతి వాళ్ళు ఇలాంటి చిన్న హోటల్స్ మీదే ఆధారపడతారు కదా, ఇప్పుడు వాళ్ళకి ఇది మోయలేని భారంగా మారుతుంది అనమాట. ఇక ఇక్కడితో ఈ కథ ఆగుతుందా అంటే ఆగదండి. ఇప్పుడు గ్యాస్ ధర ఎంత భారీగా పెంచారు అంటే తర్వాత టార్గెట్ ఏమిటో అందరికీ అర్థమైపోతుంది. నిజానికి అందరూ కూడా గెస్ చేయగలుగుతారు. నెక్స్ట్ పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, వీటి మీద పెరిగేటటువంటి అవకాశం. చాలా రాష్ట్రాల్లో మొన్న మధ్య ఎన్నికలు కూడా జరిగాయి. వెస్ట్ బెంగాల్, తమిళనాడు, కేరళ, ఈ ఎన్నికల వల్లే ఈ పెంపులు కొంతకాలం ఆపారు అనేది చాలా మంది అభిప్రాయం. ఈ పెట్రోల్ ధరలు కావచ్చు, డీజిల్ ధరలు కావచ్చు, ఈ ఎలక్షన్స్ ఏదైతే ఉన్నాయో ఈ ఎలక్షన్స్ వల్లే ఆపారు, పెరగకుండా అనేది అభిప్రాయం అన్నమాట. దానివల్లే ఆపటం అనేది చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు ఎన్నికలు అయిపోయాయి కాబట్టి త్వరలోనే పెట్రోల్, డీజిల్ ధరలు పెరగవచ్చు అనేటటువంటి సంకేతాలు అయితే వస్తున్నాయండి. కొంతమంది అనలిస్టులు ఏమంటున్నారు అంటే పెట్రోల్ లీటర్కు 20 రూపాయల వరకు పెరిగిన ఆశ్చర్యం లేదు అంటున్నారు. ఒక లీటర్కి పెట్రోల్ 20 రూపాయలు పెరిగిన ఆశ్చర్యం లేదనేటటువంటి పరిస్థితి అనలిస్టులు చెప్తున్నటువంటి మాట. దీనికి జస్టిఫికేషన్ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు పెరిగాయి. ఒక దశలో బ్యారెల్ ధర $125 వరకు వెళ్ళింది, ఇప్పుడు $110 దగ్గర ఉంది. ఇంతకు ముందు ఎంత ఉండేది? $60 నుంచి $70 మధ్య ఉండేది. అంటే డబుల్ అయిందనమాట. ప్రభుత్వం ఏమంటుంది అంటే ఇంతకాలం వినియోగదారుల మీద భారం మోపలేదు, దాంతో ఆయిల్ కంపెనీలు నష్టపోతున్నాయి అంటోంది. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి ప్రశ్న కూడా ఉందండి. గతంలో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పుడు మనకి లాభం ఇచ్చారా అంటే అది గవర్నమెంటే ఆలోచించుకోవాలి. రష్యా నుంచి చౌకగా ఆయిల్ కొన్నప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించారా అంటే తగ్గించలేదు కదా. అంటే లాభం వచ్చినప్పుడు వినియోగదారులకు ఎవరు, నష్టం వచ్చినప్పుడు మాత్రం వెంటనే పెంచుతారా అనేది చాలా మంది అడుగుతున్నటువంటి ప్రశ్న. అసలు సమస్య ఏంటంటే క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అన్నమాట. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే ట్రాన్స్పోర్ట్ ఖర్చు కూడా పెరుగుతుంది, అన్ని వస్తువుల ధరలు పెరుగుతాయి, చివరికి ఇన్ఫ్లేషన్ అనేది పెరిగిపోతుంది అనమాట. దీని అర్థం ఏంటి? మన జేబులో ఉన్నటువంటి డబ్బు విలువ తగ్గిపోతుంది, జీవన ప్రమాణాలు పడిపోతాయి. చివరిగా మనకి ఒక క్లియర్ పాయింట్ అండి, అంతర్జాతీయ ధరలు ఏదైతే ఉన్నాయో అవి పెరగడం ఒక కారణం మాత్రమే, కానీ దేశంలో ట్యాక్సులు కూడా పెద్ద కారణం అవుతున్నాయి. ప్రభుత్వం కావాలంటే కొంత భారం తానే భరించవచ్చు, లేదా ప్రజల మీద వేయవచ్చు. ఇప్పుడు జరుగుతుంది ఏదో మీరే అర్థం చేసుకోండి. ఇక దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అంటే ఈ ధరల పెంపు తప్పనిసరిదా లేక ప్రజల మీద భారం ఎక్కువైందా? కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. తిరిగి తదుపరి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. జై హింద్.